వచ్చేసాడ్రా మళ్ళీ ఈడేదో కొత్త సమస్య తీసుకొచ్చాడు అని అనుకుంటున్నారా? కొత్త సమస్య కాదండి, ఎప్పటి నుంచో ఉన్న సమస్య. అదే మా గ్రామం రోడ్డు సమస్య. తెలిసిందే కదండి, మాది మోనంగి గ్రామం, కొదం పంచాయతీ, సాలూరు మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా అండి. హలో గైస్, నమస్తే. నేను మీ ఎంటీసీ మన్యం ట్రైబల్ కల్చర్ అబ్బాయి సునీల్ని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామ రోడ్లు అయిపోయినాయి, కానీ మా రోడ్డే అవ్వలేదు. బాధాకరమైన విషయం ఇది. మట్టి రోడ్డు నుండి చిప్సీల్ రోడ్ వరకు వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది, కానీ అర్ధంతరంగా ఆగిపోయింది రోడ్డు. అందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఈ రోడ్డుని పునఃప్రారంభం చేయాలనేసి మేము చాలామందిని కలిసాం, అయినప్పటికీ మాకు ఫలితం దక్కలేదు. చివరి ప్రయత్నం చేసి చూద్దాం, పోయేది ఏముంది, స్థిరతో కూడిన తెల్ల కాగితాలు తప్ప. అలా అనుకుంటూ మా ప్రయాణాన్ని మేము కొనసాగించాము. అది ఎక్కడికంటే అదేనండి, ప్రతి సోమవారం పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జరిగే ప్రజా సమస్య పరిష్కార వేదికకి మేము వెళ్ళడం జరిగిందండి. ఈసారైనా కలెక్టర్ గారు స్పందించాలనుకుంటూ మేము అక్కడికి వెళ్ళి దరఖాస్తు పత్రాన్ని తీసుకొని దరఖాస్తు పత్రాన్ని మొత్తం నింపేసి లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తెలిసింది ఏమంటే కలెక్టర్ గారు లేరు. అయినప్పటికీ అక్కడ ఉన్న సార్కి కలిసి మా ఒక్క పత్రాన్ని మేము ఇచ్చి మా రోడ్డు ప్రాబ్లం గురించి నేను సార్తో అంతా వివరించాను. సార్ అయితే నా వినతి పత్రాన్ని తీసుకొని చదివి పరిశీలించి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన వారు అధికారులు ఉన్నారో ఆయనని పిలిచి నా దగ్గర నిల్చోబెట్టి ఆయనని ప్రతి ఒక్క ప్రశ్న అడగడం జరిగింది. జిల్లా సివిల్ ఇంజనీరింగ్ సార్ అయితే నా దగ్గరికి వచ్చి ఈ వారంలోనే నేను మీ గ్రామానికి వచ్చి విజిట్ చేస్తాను అని అన్నారు. దాంతోపాటు వర్షం అయితే పార్వతీపురం జిల్లాలో మాత్రం చాలా గట్టిగా వచ్చిందండి ఆ రోజు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.